వరల్డ్ క్రికెట్ లో టీ20 ఫార్మేట్ కు ఉన్న క్రేజ్ రోజు రోజుకు ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా పొట్టి ఫార్మేట్ ను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ పొట్టి ఫార్మేట్ లో ఎక్కడ మ్యాచ్ జరిగినా కూడా అందరు ప్రేక్షకులు విపరీతంగా స్టేడియం కు తరలి వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సాధారణ ద్వైపాక్షిక సిరీస్ లు టీ20 ఫార్మేట్ లో జరిగితేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటే, ఇక ఈ పొట్టి ఫార్మేట్ లో ప్రపంచ కప్ జరిగితే ఓ రకంగా వరల్డ్ క్రికెట్ లో పండగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఈ ఏడాది ఇలాంటి క్రికెట్ పండుగను ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు. జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. వెస్టిండీస్, యుఎస్ఏ వేదికలలో ఈ వరల్డ్ కప్ టోర్నీ జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉంది అంటూ మాజీ కోచ్ గ్యారీ క్రిస్టన్ వ్యాఖ్యానించడం విశేషం. నాకౌట్ దశలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పొట్టి ఫార్మేట్ లో ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. భారత జాతీయ జట్టుకు కోచింగ్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ గ్యారీ క్రిస్టన్ చెప్పుకొచ్చాడు. ఈసారి ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కి మెంటర్ గా వ్యవహరించబోతున్నాడు గ్యారీ క్రిస్టన్. ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మేట్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఖచ్చితంగా వెస్టిండీస్, అమెరికా పిచ్చిలలో టీమిండియా అద్భుతంగా రాణించగలదనే నమ్మకం ఉందంటూ గ్యారీ క్రిస్టన్ చెప్పుకొచ్చాడు.